వినియోగి ఛానల్ ప్రేక్షకులకు మా స్వాగతం. ఈరోజు కొంతమంది వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు దాఖలు చేయాలంటే తటపటాయిస్తున్నారు. గతంలో చెప్పాను నేను, కష్ట నష్టాలకు గురైన వినియోగదారుల్లో కేవలము 2% మందే వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదులు చేస్తున్నారు అని. మరి మిగతా 98% మంది వారికి ఉండవలసిన కారణాలు వాళ్ళకు ఉంటాయి. ఆ కారణాలు కూడా గతంలో నేను విశ్లేషించి చెప్పడం జరిగింది. పెద్ద కారణం ఏమిటంటే, తీరా మనం ఫిర్యాదు చేస్తే నెగ్గుతామా లేదా అని. సరే, నెగ్గకపోతే ఏమైంది? ఇక్కడ మీరు కోర్టు ఫీజు ఏం కట్టరు, మీకు జరిగిన అన్యాయాన్ని విన్నవించుకున్నారు. సాక్ష్యాలు చూపిస్తారా, మీరు విజయం పొందుతారు. సాక్ష్యాలు చూపించలేరా, మీ కేసు కొట్టేస్తారు. ఇంతకు మించి జరిగేది ఏమీ లేదు కదా. తీర్పు మన పక్షాన వస్తుందా లేదా అనటానికి సివిల్ కోర్టుల్లో మీ ఆస్తుల గురించి చేసినప్పుడు అక్కడ ఆస్తి ఎవరి పక్షాన వెళ్ళిపోతుందో అన్న భయం ఉంటే అర్థం చేసుకోగలం. బహిరంగ మార్కెట్లో అనుచిత వ్యాపార విధానాలని అవలంబిస్తున్న వ్యాపారి మీద మీకు ఫిర్యాదు చేయటానికి సంకోచం ఎందుకు అన్నది ఇక్కడ నా ప్రశ్న. ఆ సంకోచాలు అవసరం లేదు. వినియోగదారుల కోర్టులు ఏ మాత్రం అవకాశం ఉన్నా వినియోగదారుల తరపునే తీర్పు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాయి. అవి వినియోగదారులను రక్షించడం కోసం పెట్టిందే కాదు తప్పించి దానికి వారు పెద్దగా ఆలోచించవలసిన అవసరం ఉండదు వినియోగదారులను రక్షించడానికి. సరే, మీకు కూడా ఆ తీర్పు ఇచ్చే పద్ధతి తెలియాలి కాబట్టి ఈరోజు ఆ అంశాల మీద మనం మాట్లాడుకుందాం. తీర్పు ఇచ్చే పద్ధతి ఎలా ఉంటుందంటే, ముందు మీరు కంప్లైంట్ ఇస్తారు. ఆ కంప్లైంట్ కాపీని మీరు ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చారో వారికి పంపిస్తారు. వారు దానికి సమాధానం ఇస్తారు. వినియోగదారుడు చెప్పినవన్నీ అబద్ధాలను, అసలు జరిగిన విషయం ఇదనో వివరణిస్తారు. ఆ రెండు చూసిన తర్వాత మీకు డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా, రాతపూర్వకమైన సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే మామూలు కోర్టులలో సాక్షులు పిలిపించడము, వాళ్ళని మళ్ళీ పరిశీలించడము ఇలాంటివి ఏమి జరగవు. అన్నీ అక్కడ మీరు వేసిన కాగితాలను బట్టి తీర్పు వచ్చేస్తుంది. ఆ ఆర్గ్యుమెంట్స్ కూడా ఏయో కొన్ని తప్పనిసరి కేసుల్లో తప్పిస్తే ఆర్గ్యుమెంట్స్ కూడా రాతపూర్వకంగానే సబ్మిట్ చేయాలి. లేకపోతే 90 రోజుల్లో తీర్పు రాదు. వారు ఏ విషయాల్ని పరిశీలిస్తారన్నది మీకు తెలిస్తే దానికి అనుగుణంగా మీరు మీ సాక్ష్యాలను సేకరిస్తారు, మీ ఫిర్యాదు తయారు చేస్తారు అన్న ఉద్దేశంతో ఇది చెప్పటం. ఫిర్యాదుదారులందరికీ కూడా లీగల్ నాలెడ్జ్ ఉండదు, అవసరం కూడా లేదు. అదే అడ్వకేట్స్ రిప్రజెంట్ చేస్తుంటే ఏయో లా పాయింట్స్ కొన్ని పెడతారు అక్కడ. సామాన్య వినియోగదారుడికి లా పాయింట్స్ ఏం తెలుస్తాయి? అంచేత వాళ్ళు ఏం చేస్తారు, నేను అది కొన్నానండి, అది పోయింది అని ఏదో రాసేస్తారు. దాని నుంచి పూర్తిగా కోర్టుకు అర్థం కాకపోతే అసలు దాన్ని అడ్మిట్ చేయరు. అసలు నీకు జరిగిన నష్టం ఏమిటి, అది ఏ విధంగా జరిగింది, ఇవన్నీ కూడా మళ్ళీ రాయమంటారు దాంట్లో. అంచేత కంప్లైంట్ కనుక అర్థమయ్యేలా ఉంటే, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, దాని అంతటదే ఖచ్చితంగా వినియోగదారుడు ఏం సఫర్ అయ్యాడో చెప్పగలిగేలా ఫిర్యాదు తయారు చేయాలి. ఆ ఫిర్యాదు పరిశీలించిన తర్వాత ఈ న్యాయ నిర్ణేతలు అసలు ఏంటి ఎలిగేషన్స్ అని చూస్తారు. ఈ ఎలిగేషన్స్లో తర్వాత వాళ్ళు ఎటువంటి సాక్ష్యాల్ని మన ముందు ప్రవేశపెట్టారు. వినియోగదారుడు తన సాక్ష్యాలను పెడతాడు, కొన్ని అభియోగాలు చేస్తాడు. ఆ అభియోగాలు నమ్మేలా ఈ సాక్ష్యాలు ఉన్నాయా అది పరిశీలిస్తారు. ఆ అభియోగాలు నమ్మేలా సాక్ష్యాలు ఉంటే ఇది బలమైన సాక్ష్యమే. అలాగే అవతలి పక్షం వారు కూడా వాళ్ళ సాక్ష్యాలని వాళ్ళు ప్రవేశపెడతారు. వినియోగదారుడు చెప్పొచ్చు, నా టీవీ పోయిందంటే వాళ్ళు రాలేదు అని. వాళ్ళు వాళ్ళ మెకానిక్ని పంపించినప్పుడు అతను ఏమేమి నోట్ డౌన్ చేసాడో అవన్నీ కూడా, ఏ ఏ విషయాలను అందులో రాశాడో అవన్నీ కూడా అందులో చూపించి, ఇదిగోనండి మా వాడిని పంపించాము, పంపించలేదంటాం అన్నది అబద్ధం అని చెప్పి అతను పెడతాడు. సో అలాగా ఆ సాక్ష్యం అతని తరపున ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సాక్ష్యం అన్నది బలంగా లేకపోతే, ఎందుకంటే ప్రాబబిలిటీస్ మీద ఆధారపడి తీర్పు ఇవ్వరు. ఇలా జరిగి ఉండవచ్చు అన్నది కాదు కావాల్సింది, ఇలా జరిగింది అనే నిర్ధారణకు రావటానికే ఈ సాక్ష్యాలు. ఎప్పుడైతే ఆ సాక్ష్యాలు బలంగా కనిపించినాయో, ఏ పక్షాన బలంగా ఉందో తీర్పు న్యాచురల్గా ఆ పక్షానికి వెళుతుంది. అంచేత విజయం సాధిస్తామా సాధించలేమా అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. మీకు జరిగిన అన్యాయాన్ని కన్స్యూమర్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళారు, అది ముఖ్యం. ఎందుకు ఓడిపోయారంటే మీరు బలమైన సాక్ష్యాన్ని చూపించలేకపోయారు కాబట్టి.
ఇక్కడ వాద ప్రతివాదనలు అందులో పసా ఏమీ లేదు. మీరు ఈ రకంగా అభియోగం మోపారు, అభియోగానికి సాక్ష్యం ఉందా? ఉంది. మీరే విజేతలు. ఆ రకంగా ఆలోచించకుండా ఓడిపోతామన్న భయం అన్నది కేవలము ఊహాజనితమైంది. అది అలా మానేస్తే వినియోగదారులు శక్తివంతులు కాలేరు. ఇంకా నెక్స్ట్ ఏం ఆలోచిస్తారు? సరే, ఆ వ్యాపారి యొక్క తప్పే ఇది, దానివల్ల వినియోగదారుడు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు, కొంత నష్టపోయాడు అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఎంతటి పరిహారానికి ఇతను యోగ్యుడు వినియోగదారుడు అనేది తర్వాత వారు పరిశీలించేది. మీరు నేను మానసికంగా చాలా ఇబ్బంది పడ్డానని చెప్పి 2 లక్షలు రాయొచ్చు. ఆ కేసులో ఆ సర్కమస్టెన్సెస్లో 2 లక్షల రూపాయలు మీకు ఇవ్వటం న్యాయమా అన్యాయమా అన్నది ఆలోచించాలి. ఎంటైటిల్మెంట్ అంటారు. మీరు దానికి అర్హులేనా అంత పరిహారం పొందటానికి? సో మీరు ₹1,00,000 పెడితే వాళ్ళు ₹1000 ఇవ్వచ్చు. పైగా మానసిక వ్యధ అనేది మెజర్ చేసేది కాదు. టీవీ పోతే కలిగే మానసిక వ్యధ ఒకటైతే, డాక్టర్ చేతిలో కొడుకు మరణిస్తే కలిగే మానసిక వ్యధ మరింత తీవ్రంగా ఉంటుంది. దాన్ని బట్టి పరిహారం ఉంటుంది. మనం అక్కడ రాసేసాం కాబట్టి ఆ ఫిగర్స్ మీద ఆధారపడి మాత్రము పరిహారం రాదు అన్నది ఒకటి మీరు తెలుసుకోవాలి. చివరిగా రాసే ముందు వాళ్ళు ఏం చెప్తారంటే, అవతల పార్టీకి మీరు ఈ సొమ్ము కాకపోతే ఆ వస్తువు స్థానంలో కొత్త వస్తువుని ఇవ్వటం కానీ 30 రోజుల్లోనో 45 రోజుల్లోనో ఇవ్వండి అని రాస్తారు. అంటే టైం లిమిట్ ఉంది దానికి. ఆ 45 రోజుల్లోనూ ఈ కోర్టు ఆర్డర్ని అతను అమలుపరచాలి. కోర్టు ఆర్డర్ని అమలుపరచాలి. అమలుపరచకపోతే ఎప్పీల్కి వెళ్ళాలి. అమలు పరచలేదు, ఎప్పీల్కి వెళ్ళలేదంటే వినియోగదారుడికి అవకాశం వచ్చింది అతన్ని జైలు శిక్ష వేయమని చెప్పడానికి. దానికి అవతల వ్యక్తికి 3 సంవత్సరాలు జైలు శిక్ష కూడా వేయచ్చు, అధికంగా లేదు ఫైన్ వేయచ్చు, 2 వేయచ్చు. కేవలము ఇలాంటి చిన్ని అపోహలతో నేను ఓడిపోతానా నెగ్గుతానా అన్నది కాకుండా నా బాధను నేను కన్జ్యూమర్ కోర్టులో చెప్పుకున్నాను అని మీకు సాటిస్ఫాక్షన్ కావాలి, మీరు మంచి వినియోగదారుడు అవ్వాలంటే మాత్రము వినియోగదారుల కోర్టుకు తప్పనిసరిగా వెళ్ళండి. జయాపజయాలు మన చేతుల్లో లేవు, న్యాయ నిర్ణేతల చేతుల్లోనే ఉంటాయి. ఈ విషయం మాత్రం అర్థం చేసుకోండి. మరొక ఎపిసోడ్లో మరోసారి కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.